తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. తమ కూతురికి ఏ కష్టం రాకుండా కట్న కానుకలతో అత్తారింటికి సాగనంపారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయికి అత్తింటి వేధింపులు తప్పలేదు. కలకాలం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచిన ఆమె భర్త ఇచ్చిన కట్నం సరిపోలేదని వేధించడం మొదలుపెట్టాడు. దానికి తోడు అత్తింట్లో అందరూ ఆమెను శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. ఎంతో మనోవేదనకు గురైన అమ్మాయి నరకం నుంచి బయటకొచ్చి కన్నవారితోనే బతుకుతోంది. మానసికంగా ఎంతో కుంగిపోయి బతుకుబండిని ఈడ్చుకొస్తోంది. చివరకు విధి కూడా ఆమెతో చెలగాటమాడింది. పుట్టెడు దుఃఖంతో పుట్టింటికొచ్చిన ఆమెకు ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తండ్రిని కూడా కోల్పోయింది. చివరకు ఆమె కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. దేవుడు కూడా ఆమెపై జాలి చూపలేదు. చంపేసి తనతో తీసుకెళ్లిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి ఈ గతి పట్టించిన ఆ అత్తింటి రాక్షసుల అంతు చూడటానికి యువతి తల్లి బంధువులు తన శవాన్ని తీసుకుని భర్త ఇంటికి చేరుకుని నిరసనకు దిగారు. మా కూతురిని చిత్రహింసలకు గురిచేసి మానసికంగా చంపేశారని, ఇచ్చిన కట్నం తిరిగిచ్చే వరకు కూతురి అంత్యక్రియలు చేసేది లేదంటూ 2 రోజులుగా డెడ్ బాడీని అంబులెన్స్లో ఉంచి ఆ యువతి తల్లి బంధువులు నిరసన చేపట్టారు. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇప్పుడు అందరికీ కంటతడి పెట్టిస్తోంది. రామకృష్ణాపూర్కు చెందిన లావణ్యకి 2021లో అదే పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు సురేష్తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇక సురేష్ సింగరేణి కార్మికుడు కావడంతో భారీగానే కట్న కానుకలు సమర్పించుకున్నారు. 50 లక్షలు 30 తులాల బంగారాన్ని కట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు లావణ్య తల్లిదండ్రులు. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు దంపతుల జీవితం సవ్యంగానే సాగినా కొన్ని రోజులకు లావణ్యకి అత్తింటి వేధింపులు తప్పలేదు. దానికి తోడు భర్త కూడా శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజూ ఏదో ఒక కారణంతో లావణ్యతో గొడవ పడేవాడు సురేష్. దాంతో మానసికంగా కుంగిపోయి లావణ్య ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పడంతో చాలాసార్లు సర్ది చెప్పి చూశారు. అయినా అత్తింటి గృహహింస లావణ్యకి తప్పలేదు. దీంతో కొన్నాళ్లుగా భర్తకి దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ నెల 16న లావణ్య తన తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండగా వీరికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లావణ్య తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా లావణ్య తీవ్ర గాయాల పాలైంది. ఇక లావణ్యను ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల పాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన లావణ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆమె కూడా మృతి చెందింది. బతికేస్తుందనుకున్న లావణ్య చావుకు కారణం ఆమె డిప్రెషన్లో ఉండడమే అని అక్కడ డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన లావణ్య బంధువులు తన అత్తింటి వారికి సరైన గుణపాఠం చెప్పాలని భావించారు. ఎలాగైనా లావణ్య చావుకు న్యాయం చేయాలని శుక్రవారం రాత్రి లావణ్య మృతదేహాన్ని భర్త సురేష్ ఇంటి ముందుకు తీసుకొచ్చి ఆమె తల్లి, సోదరులు, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మా అమ్మాయి చనిపోయింది, ఆమెకిచ్చిన 50 లక్షల వరకట్నం 30 తులాల బంగారాన్ని తిరిగివ్వండి, లేకపోతే లావణ్యకి దహన సంస్కారాలు చెయ్యం, ఎన్ని రోజులైనా ఈ నిరసన చేసి మీ కుటుంబ పరువును బజారుకీడుస్తామని తేల్చి చెప్పారు. 2 రోజులుగా లావణ్య డెడ్ బాడీని ఒక అంబులెన్స్లో పెట్టుకుని నిరసన చేపడుతున్నారు. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో స్థానికులు, సామాజికవేత్తలు, పోలీసుల సమక్షంలో పరస్పర చర్చలు జరిగిన లావణ్య కుటుంబ సభ్యులు తమ డిమాండ్పై పట్టుబట్టి కూర్చున్నారు. చివరికి పోలీసుల బలవంతపు జోక్యంతో లావణ్య అంత్యక్రియలు జరిగాయి. ఇలా అత్తింటి వరకట్న దాహానికి మరో అమ్మాయి జీవితం ముగిసిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని, ఇంటికి పెద్దని కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి వర్ణనాతీతం.